ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, రెగ్యులర్గా అడిగేటువంటి ఒక క్వశ్చన్. తర్వాత పీరియాడిక్ టేబుల్ ఈ డిజైన్లో ఎందుకు ఉంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ పొజిషన్లో ఎందుకు ఉన్నాయి, ఇలాంటి ఆన్సర్స్. అండ్ ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగేటువంటి ఒక క్వశ్చన్ ఈరోజు మనం మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి మీరు ఫస్ట్. ఏంటా క్వశ్చన్ అంటే, హైడ్రోజన్ 1 నెంబర్ అయితే హీలియం 2 అయితే హీలియం ఇక్కడే ఎందుకు రాయలేదు, అదొక క్వశ్చన్. అట్లాంటివి మనం అలా ప్రతి ఎలిమెంట్కి అలా క్వశ్చన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఇక్కడే కంటిన్యూ చేయకోకుండా మళ్ళీ అక్కడికి ఎందుకు తీసుకొచ్చాము. తర్వాత ఈ థర్డ్ ఎలిమెంటే లిథియం ఇక్కడ ఎందుకు ఉంది. అండ్ ఈ పీరియడ్లో ఓన్లీ ఈ 8 ఎలిమెంట్సే ఎందుకు రాసాము, ఇంకా అంతకంటే ఎందుకు ఎక్కువ రాయలేదు, ఈ మధ్యలో ఎందుకు ఇక్కడ గ్యాప్ ఇచ్చాము. సో ఇలాంటి ఆన్సర్స్ అన్నీ కూడా మనము ఈ క్లాస్లో వింటాము. దీని మీద మళ్ళీ ఒక ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సరే, ఇప్పుడు అంటే నేను ఇక్కడ మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే, నెక్స్ట్ ఇది చెప్పాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీటిని గ్రూప్స్ అంటామో చెప్పాం. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్ అప్ టు 18 గ్రూప్స్ ఉంటాయన్నాం. తర్వాత ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ రాసాము, సెకండ్ పీరియడ్లో 8. డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇన్నే ఎందుకున్నాయి. ఇలాంటి ఆన్సర్స్ అన్ని మనం నేర్చుకోవాలంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాకపోతే ఇప్పుడు చెప్పేది అర్థం కాదు. ఓకే, మీరంతటా మీరే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తేనే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. ఏంటా క్లాసిఫికేషన్ అంటే, మనం లాస్ట్ క్లాస్లో మిస్ అయ్యాము. ఈ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్, వీటి రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్. సో ఏది ఫస్ట్ గ్రూపు, ఏది సెకండ్ గ్రూపు, ఇది ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూప్, ఈ రెండింటిని కలిపి మనము ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఏమంటారు? ఇక్కడ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్ అంటే పార్ట్, ఒక డిఫరెంట్ 4 పార్ట్స్ లాగా ఉన్నాయి. ఇది ఒక బ్లాక్, ఇది ఎస్ బ్లాక్ అంటారు. సో దీన్నేమో పి బ్లాక్ అంటాం. ఏమంటాం? ఇక్కడ నుంచి 13 to 18 గ్రూప్లో ఉన్న వీటన్నిటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. మిడిల్లో ఉన్న వీటన్నిటిని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. వీటిని ఏమంటాం? డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఇంకో పేరుంటే గుర్తుందా? ట్రాన్సిషన్ మెటల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ట్రాన్సిషన్ మెటల్స్. సో ఇది ట్రాన్సిషన్ మెటల్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఈ కిందున్న వీటిని ఏమన్నాం ఇంతకుముందు తెలుసా? ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అన్నాం. ట్రాన్సిషన్లోనే ఉండాలి. ఇవేమో 6th పీరియడ్లో ఉండాలి, ఇవేమో 7th పీరియడ్లో ఉండాలి. ఇవంటే ఎవరు? లాంథనైడ్స్ 6th పీరియడ్లో ఉండాలి. 7th పీరియడ్లోనేమో యాక్టినైడ్స్ ఉండాలి. అంటే ట్రాన్సిషన్లోనే ఉండాల్సినవి మనం వేరే కాడ రాసాం కాబట్టి ఇన్నర్ ట్రాన్సిషన్ అన్నాము. ఇక్కడ మనం వీటికి పెట్టే పేరేం పేరు అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎస్ బ్లాకు, పి బ్లాకు, ఓకే, డి బ్లాకు, ఎఫ్ బ్లాకు ఇలా పేరు వచ్చాయంటే మీకు ఇక్కడ అర్థమైపోవాలి. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఎఫ్ ఆర్బిటాల్స్ మనకు ఉన్నాయి కదా. సో అక్కడ ఆ పేరుకు ఇక్కడ పెట్టిన ఈ పేరుకు ఏమన్నా రిలేషన్ ఉందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ ఈ క్లాస్లో వింటాము. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి ఒక 2-3 చెప్తాను చూడండి మీరు. ఫస్ట్ హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ నెంబర్ 1, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మరి? సో సింపుల్గా 1s1 అంట. ఓకే, మరి 1s1 అయితే ఇప్పుడు దాని పొజిషన్ అక్కడ ఎందుకు ఉందో చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రాసేటువంటి నెంబర్ ఏంటంటే, ఫస్ట్ రాసిన ఈ నెంబర్ 1 అనేది దిస్ ఇండికేటింగ్ ద పీరియడ్ నెంబర్. సో ఎస్ అని ఇక్కడ ఒకవేళ ఉంటే దిస్ ఇండికేటింగ్ ద బ్లాక్. ఇప్పుడు అన్నాం కదా ఎస్ బ్లాక్, పి బ్లాక్ అన్నాం కదా, అదన్నట్టు. పైన రాసిన ఈ నెంబర్ ఏదైతే ఉందో దిస్ నెంబర్ ఇండికేటింగ్ ద గ్రూప్ నెంబర్. ఓకే, ఇదేమో పీరియడ్ నెంబర్,
ఇదేమో బ్లాక్, ఇదేమో గ్రూప్. సో ఇప్పుడు ఇది ఏ పీరియడ్లో ఉందన్నట్టు? ఫస్ట్ పీరియడ్లో. ఎస్, మనం ఫస్ట్ పీరియడ్లోనే రాసాం వీటిని. పీరియడ్ నెంబర్ 1. పీరియడ్ నెంబర్ 1లో మీకు హైడ్రోజన్ కనిపిస్తుంది. ఓకే, ఎస్ బ్లాక్లో ఉందన్నాను, ఇదంతా ఎస్ బ్లాక్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశాను. తర్వాత ఫస్ట్ గ్రూప్లో ఉంది, నెంబర్ 1 గ్రూప్లో ఉంది. నెంబర్ 1 గ్రూప్లో ఉందని దేన్ని బట్టి డిసైడ్ చేసాము అంటే, ఇక్కడ రాసిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని బేస్ చేసుకొని దాని గ్రూప్ నెంబర్ 1. అంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాస్తే మనకు 3 పాయింట్స్ తెలిసిపోతాయి. పీరియడ్ నెంబర్ తెలిసిపోతుంది, గ్రూప్ నెంబర్ తెలిసిపోతుంది, బ్లాక్ నెంబర్ తెలిసిపోతుంది. ఎట్ ద సేమ్ టైము మనం వ్యాలెన్సీ కూడా చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే వ్యాలెన్సీ కూడా చెప్పొచ్చు. దీని వ్యాలెన్స్ ఎంత మీకు తెలుసా? 1. ఓకే, సరే, ఇక్కడ రాసిన నెంబర్ని బట్టి వ్యాలెన్సీ చెప్పొచ్చు, బట్ ఇక్కడ రాసిన నెంబరే వ్యాలెన్సీ కాదు. దాన్ని చూసుకొని మనం వ్యాలెన్సీని చెప్పొచ్చు, కానీ దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వ్యాలెన్సీ. ఈ నెంబర్ను మనం వ్యాలెన్సీ అనట్లేదు. ఓకే, గుర్తుకుంది కదా? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ కాలింగ్ వ్యాలెన్సీ. సో సరే, ఇంకా హీలియం కూడా రాస్తాను. ఇంకా కొన్ని చెప్తాను, మిగతా మీరు రాస్తారు. హీలియం, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఇది పీరియడ్ నెంబర్, అందుకే ఫస్ట్ పీరియడ్లోనే హీలియం ఉంది. ఇదంతా ఫస్ట్ పీరియడ్. ఎందుకు? మనము దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ షెల్లో ఫిల్అప్ చేస్తున్నాం కాబట్టి. The 2 electrons fill in the first orbit, that's why it is the first period. So it is the S block element. Now you can ask a question. And ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 2 నెంబర్. అంటే ఇది ఏ పీరియడ్? సారీ, ఏ గ్రూపు? సెకండ్ గ్రూప్. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ రాయాలి? యాక్చువల్గా సెకండ్ గ్రూప్లో రాయాలి, కానీ ఎక్కడ రాసాము? లాస్ట్ గ్రూప్లో రాసాము, 18th గ్రూప్లో రాసాము. ఇలాంటి 1, 2 అలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. మేబీ ఇది అండ్ హైడ్రోజన్కే ఇలా ఉంటుంది పరిస్థితి, మిగతా వాటికి ఉండదు. సరే, చెప్తాను, వీటి గురించి నేను చెప్తాను. సరే, దీన్ని సెకండ్ గ్రూప్లో రాయాలి, కానీ సెకండ్ గ్రూప్లో ఎందుకు రాయాలి? ఎస్ ఉంది కాబట్టి ఎస్ బ్లాక్లోనే రాయాలి, అంటే ఇక్కడనే రాయాలి. అది బెస్ట్ ప్లేస్, కానీ అది అక్కడ రాయకోకుండా మనం ఇక్కడే ఎందుకు రాసాము అంటే, ఇలా హీలియంకు అండ్ హైడ్రోజన్ పొజిషన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. మేబీ మీకు ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అనుకుంటాను. సో హైడ్రోజన్ పొజిషన్ అండ్ హీలియం పొజిషన్, ఇక్కడ వాటి పొజిషన్ మీద ఇంకా కొంచెము సైంటిస్టుల మధ్య కూడా ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి. సరే, ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే, హీలియము స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 9th క్లాస్లో మనం రాసుకుంటాం ఇలా 2,0. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు హీలియం వెరీ వెరీ స్టేబుల్ ఎలిమెంట్, ఇట్స్ నాట్ రియాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో ఇంత స్టేబుల్గా ఉన్న హీలియము ఎలాంటి బిహేవియర్ ఉందో దాని కింద ఉన్న నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు నోబుల్ గ్యాసెస్ అంటాం. ఇవి కూడా సేమ్ బిహేవియర్ ఉంటాయి. సో ఇది కూడా నోబుల్గా ఉంటుంది, అంటే స్టేబుల్గా ఉంటుంది, దేంతో రియాక్ట్ కాదు. సో అందుకే ఇవన్నీ నోబుల్ గ్యాసెస్. ఈ నోబుల్ గ్యాసెస్ నేచర్ ఉన్న హీలియంను కూడా అదే వరుసలో రాస్తే బాగుంటుంది. మళ్ళీ దాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే ఇవేమో మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, అండ్ వీటి వ్యాలెన్సీ 2, బట్ దీని వ్యాలెన్సీ 0. ఓకే, సో హీలియం వ్యాలెన్సీ 0, ఇవేమో మెటల్స్, అండ్ ఇది గ్యాస్, ఇవేమో మెటల్స్, అండ్ దీనికి వ్యాలెన్సీ 0. అందుకే నోబుల్ గ్యాసెస్తో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ హైడ్రోజన్ మీద కూడా వస్తుంది. ఏంటిది? హైడ్రోజన్ నెంబరు ఇక్కడ రాయాలా లేదా 17th గ్రూప్లో రాయాలా అనే ఒక డిస్కషన్ ఉంది. ఓకే, హైడ్రోజన్ నెంబర్ ఎందుకు ఇక్కడ రాయాలి అనే క్వశ్చన్ వస్తా అంటే వీటి గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను. సో ఇది ఎస్ బ్లాక్ కాబట్టి ఇక్కడ పెట్టాము. అయితే దీన్ని ఇక్కడ పెట్టొద్దు అనడానికి కొన్ని రీజన్స్ ఏంటిదంటే, ఇవన్నీ మెటల్స్ బట్ ఇదేమో గ్యాస్. కానీ ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము, అదొక రీజను. తర్వాత దీని వ్యాలెన్సీ 1, వీటి వ్యాలెన్సీ కూడా 1. ఇది ఎస్ బ్లాక్లు, ఇవన్నీ కూడా ఎస్ బ్లాక్. సో నెంబర్ 1 కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్ ఇచ్చాం, కానీ దీన్ని ఇక్కడ రాయకోకుండా ఇక్కడ రాయాలి అనేటువంటి ఒక
అది కూడా ఉంది. ఎందుకు అంటే వీటి వ్యాలెన్సీ కూడా 1, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1. ఇక్కడ రాస్తే ఇది 1 తర్వాత 2 అనేది ఒక సీరియల్గా ఉంటుంది. ఇక్కడ రాద్దాము అనే ఒక డిస్కషన్ ఉంది. ఎందుకు అంటే ఒకటే ఒక రీజన్, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, ఇక్కడ కూడా వీటి వ్యాలెన్సీ 1. అయితే వ్యాలెన్సీ ఎలా 1 అంటే హైడ్రోజన్కు 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. అంటే హైడ్రోజను ఐదర్ లాస్ ఆర్ గెయిన్. లాస్ అయితే 0 అయిపోతుంది, అది గెయిన్ అయితే 2, 0 అవుతుంది. లాస్ అయితేనేమో H+ అవుతుంది, గెయిన్ అయితేనేమో H- అవుతుంది. సో ఇవి కూడా ఇవన్నీ మైనస్, F-, Cl-, బ్రోమిన్ -1. సో ఇలా వీటన్నిటికీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే నేచర్ ఉంటుంది. హైడ్రోజన్ కూడా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే నేచర్ ఉంటుంది, లాస్ చేసుకునే నేచర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వ్యాలెన్సీ వీటిలాగానే ఉంది కాబట్టి ఇక్కడ రాద్దాము అనేటువంటి ఒక డిస్కషన్ ఉంది. కాకుంటే ఏంటంటే సో ఇది ఎస్ బ్లాక్ అండ్ ఫస్ట్ గ్రూపు కాబట్టి ఇక్కడే రాస్తే బాగుంటుందని చెప్పేసి దీన్ని ఇక్కడే రాశారు. కానీ దీని పొజిషన్ ఇక్కడ కూడా పెట్టొచ్చు అనే ఒక ఆర్గ్యుమెంట్ మాత్రం ఉంది. తర్వాత ఇది ఎందుకు ఇక్కడ పెట్టామంటే అక్కడే రాస్తే బాగుంటుంది, కానీ నోబుల్ గ్యాసెస్తో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాం. ఇక లిథియంకు చూద్దాం. లిథియం నెంబర్ ఎంత? 3. సో 1s2 2s1. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వాలి అంటే లాస్ట్ వ్యాలెన్సీ షెల్లో రాసిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. ఇది వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే లాస్ట్ షెల్, అవుటర్లో ఉన్నటువంటి షెల్, అంటే చివరిలో ఉన్నటువంటి షెల్ను వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కలిపి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. వ్యాలెన్సీ వేరే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేరే, గుర్తుపెట్టుకోండి. వ్యాలెన్సీ అంటే లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అది వ్యాలెన్సీ. కానీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఇంకా 2p ఉంటే ఆ 2pలో కూడా అవన్నీ కలుపుకొని ఓకే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కలుపుకొని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా వ్యాలెన్స్ షెల్లో ఉన్న నెంబర్ని మనం కన్సిడర్ చేసి దీని పీరియడ్ నెంబర్ చెప్పాలి. ఇప్పుడు దీని పీరియడ్ నెంబర్ ఎంత? 2. దీని బ్లాక్ ఏంటి? ఎస్. దీన్ని ఏ గ్రూప్లో పెట్టాలి? ఫస్ట్ గ్రూప్లో పెట్టాలి. ఇది చూడొద్దు, ఫుల్ఫిల్గా ఉన్నటువంటి ఇన్నర్ షెల్ చూడొద్దు, అవుటర్ షెల్ ఒక్కటే చూసుకోవాలి. అంటే వ్యాలెన్స్ షెల్ చూసుకొని నెంబర్ చెప్పాలి. సో ఈ నెంబర్ ఏమో పీరియడ్ నెంబర్, అందుకే పీరియడ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇది లిథియము సెకండ్ పీరియడ్లో ఉంది. ఇప్పుడు 2 తర్వాత 3 ఇక్కడ ఎందుకు రాయలేదు? వేరే షేప్లో ఎందుకు లేదు? ఈ షేప్లో ఎందుకు ఉందంటే ఇక్కడ రాస్తే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ పీరియడ్లో ఉన్నవే ఇక్కడ రాయాలి. కానీ ఫస్ట్ పీరియడ్లో ఎలక్ట్రాన్స్ లేవు కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సెకండ్ పీరియడ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి సెకండ్ రోలో పెట్టడం జరిగింది. అంటే ఎస్ బ్లాక్లో ఉండాలి. ఇదంతా పి బ్లాక్ సంబంధించినటువంటి ఏరియా కాబట్టి మనం ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టాం. ఓకే, హీలియంను మాత్రమే ఇక్కడ పెట్టాం, ఎందుకంటే నోబుల్ గ్యాసెస్తో కలిసి ఉండాలని, అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. సో ఓకే, గ్రూప్ నెంబర్ కూడా 1 కాబట్టి ఫస్ట్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఎందుకు ఉంది, సెకండ్ పీరియడ్లో ఎందుకు ఉంది అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సెకండ్ పీరియడ్లో సెకండ్ షెల్లో నిండుతున్నాయి కాబట్టి. ఈ ఫస్ట్ గ్రూప్లో ఎందుకు ఉంది అంటే దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడే రాస్తాను. నెక్స్ట్ ఇది ఒకటి రాద్దాం. బెరీలియం. ఓకే, బెరీలియం ఏంటి? 2, 2 అని రాస్తాం కదా. 1s2 2s2 ఎక్కడ పెట్టాలి? సెకండ్ పీరియడ్లో పెట్టాలి. ఉందా? సెకండ్ పీరియడ్లోనే ఉంది. ఎస్ బ్లాక్లో ఉండాలి. ఎస్ బ్లాక్లోనే ఉంది. ఏ గ్రూప్లో ఉండాలి? సెకండ్ గ్రూప్లో ఉండాలి. ఓకే రైట్. ఇప్పుడు మరి బోరాన్ ఎందుకు ఇటు జరిగింది? బోరాన్ ఇక్కడ ఎందుకు రాయలేదు అది చూద్దాం మనము. ఓకే, బోరాన్ పొజిషన్ ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం. బోరాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p1. ఓకే, ఇప్పుడు వ్యాలెన్స్ షెల్ ఏంటిది? సెకండ్ షెల్. సెకండ్ షెల్లో టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 1.
సెకండ్ షెల్లో ఉన్నవన్నీ కౌంట్ చేయాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. ఓకే, ఆఫ్ కోర్స్ దీని వ్యాలెన్సీ దీన్ని 9th క్లాస్లో రాద్దామా? 9th క్లాస్లో ఎలా రాస్తాం? 2, 3. దీని వ్యాలెన్సీ ఎంత? 5. దీని వ్యాలెన్సీ 3నే. అయితే అన్నిటికీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ రెండు సేమ్ కాదు. ఎన్ని అయితే ఇది లాస్ట్ చేసుకొని ఇలా చేంజ్ అవుతుంది. 3 లాస్ట్ చేసుకుంటుంది. 5 గెయిన్ చేయడం కంటే 3 లాస్ట్ చేసుకోవడము ఇక్కడ బెటర్ కాబట్టి 3 లాస్ట్ చేసుకొని 2, 0గా చేంజ్ అవుతుంది. సో దీని వ్యాలెన్సీ 3. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 3నే. మీరు అనుకోకండి ఏమని అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎప్పుడు రెండు సేమ్ ఉంటాయని అనుకోవద్దు. అలా రాని పొజిషన్ కూడా వస్తుంది, చెప్తాను. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టాము? ఇప్పుడు దీన్ని ఇంకోసారి చూసుకోండి. ఇక్కడ ఇంకొక తర్వాత ఇది పీ బ్లాక్ సంబంధించి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ పీరియడ్లో పెట్టాలి? ఇదేం నెంబరు? పీరియడ్ నెంబర్. పీరియడ్ నెంబర్ ఎంత? 2nd పీరియడ్లోనే ఉంది. ఇది ఫస్ట్ పీరియడ్, ఇది 2nd పీరియడ్ మనకు తెలుసు. ఓకే, ఏ బ్లాక్లో ఉండాలి? పీ బ్లాక్లో ఉండాలి. ఇక్కడ పెడితే ఏమవుతుంది మరి? నో, ఇక్కడ పెడితే ఈ ఏరియా అనేది డి బ్లాక్ ఏరియా. ఓకే, ఇక్కడనే రాస్తే అది డి బ్లాక్ సంబంధించింది. ఇక్కడ కూడా మనం ఒకటి రాయలేదు, ఎందుకంటే ఇక్కడ డిలో ఎలక్ట్రాన్స్ నింపే పరిస్థితి రావట్లేదు. మన డీలో ఎప్పుడు నింపుతాం తెలుసా? గుర్తుందా? 1sలో, తర్వాత 2sలో, తర్వాత 2pలో, తర్వాత 3sలో, తర్వాత 3pలో, ఇంకా డి దాకా పోలే మనం. డీలో నింపడం అనేది ఇంకా లేట్ అవుతుంది. తర్వాత 4s లాస్ట్కు 3dలో నింపడం అనేది లేట్గా అయిపోతుంది. కాబట్టి మనకు 20 వరకు ఇంకా డీలోకి మనం ఎంటర్ కావట్లేదు. అదేనా? సో అందుకే 20 ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూడండి. ఇది 18, ఇది 19, ఇది 20 ఆఫ్టరే ఏం స్టార్ట్ అయింది? డి స్టార్ట్ అయింది. 20 లోపు మనం డీలో ఎక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయము కాబట్టి ఈ డి బ్లాక్ అంతా ఇక్కడ ఈ స్పేస్లో, ఏ స్పేస్లో? 2nd పీరియడ్లో, 3rd పీరియడ్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ 0. ఎందుకంటే మనం 20 వరకు ఇంకా డి బ్లాక్లో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసే పరిస్థితి రాదు. ఓకే, సో అందుకే ఇక్కడ మన డీలో ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, అంటే బోరాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఎందుకు రాయాలి? దాంట్లో డి బ్లాక్ ఎలిమెంట్, డి బ్లాక్లో ఎలక్ట్రాన్స్ మనం ఫిల్అప్ చేయట్లేదు. డి బ్లాక్లో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయట్లేదు. మరి దేంట్లో ఫిల్అప్ చేస్తాను? పీలో ఫిల్అప్ చేస్తాను. అందుకని ఎక్కడ పెట్టాల్సి వచ్చింది? పీ బ్లాక్లో మనం బోరాన్ని పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు గ్రూప్ నెంబర్ చూద్దాము. ఈ పీ బ్లాక్ సంబంధించి మాత్రమే గ్రూప్ నెంబర్ కొంచెం బాగా గుర్తుపెట్టుకొని రాయాలి. మీరు పొరపాటున దీని గ్రూప్ నెంబర్ 1 అని అనద్దు. మీరే అన్నారు కదా సార్ ఈ పైన ఉన్న నెంబర్ గ్రూప్ నెంబర్ అని గుర్తుపెట్టుకోమన్నారు కదా అంటే అది పీ బ్లాక్ ఎలిమెంట్స్కు కాదు. అది పీ బ్లాక్ కాదా మాకేం తెలుసు అని అనకండి. ఎందుకంటే మీరు రాసినప్పుడు ఇక్కడ పీ వచ్చిందంటే అది పీ బ్లాక్ ఎలిమెంట్. పీ బ్లాక్ ఎలిమెంట్స్కి మీరు ఏం చేయాలి అంటే, సో పీ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ మీకు ఇలా రాయడం వస్తే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మొత్తం కౌంట్ చేయాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3. మీరు దీనికి ఏం చేయాలంటే ఈ 3కి పీ బ్లాక్ వచ్చినప్పుడు 3 వస్తే 13 అనాలి, 4 వస్తే 14 అనాలి, 5 వస్తే 15 అనాలి, 6 వస్తే 16 అనాలి, 7 వస్తే 17 అనాలి. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 చూసుకొని మీరు ఏమనొద్దు? 3rd గ్రూప్ అని అనొద్దు. మరి ఏమనాలి? 13th గ్రూప్ అనాలి. ఎప్పుడు అనాలి అలా? అది పీ బ్లాక్ ఎలిమెంట్ అయితే. పీ బ్లాక్ ఎలిమెంటా కాదా మనకి ఎలా తెలుస్తుంది? బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం లాస్ట్ ఎలక్ట్రాన్ పీలో నింపాము అంటే అది పీ బ్లాక్. అప్పుడు మాత్రమే మనం 3 వస్తే 13 అంటాం, 4 ఉంటే 14 అంటాం, 5 ఉంటే 15 అంటాం. చూద్దాం, ఇంకొకటి చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను మధ్యలో ఉన్నాయి మీరు ట్రై చేయండి. నేను ఫ్లోరిన్కి వెళ్ళిపోతున్నాను. ఫ్లోరిన్ నెంబర్ 9, 1s2, 2s2, మిగతా ఎన్ని అయిపోయాయి? 4 అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఆ 5ని ఎలా రాస్తాం? పీలో రాస్తాం. పీలో మొత్తం ఎన్ని నింపొచ్చు? pxలో 2,
పీవైలో 2, పీజెడ్లో 2, మొత్తం పీలో ఎన్ని నింపొచ్చు 6 కంటే ఎక్కువ వస్తే అప్పుడు మీరు 3sలోకి ఎంటర్ అవుతారు. కానీ 6 కంటే ఎక్కువ లేవు కాబట్టి దాన్ని ఎలా నింపాలి? మొత్తంగా పీలోనే మొత్తం ఆ 5 ఫిలప్ చేయాలి. ఆ 5 ఎలా ఉంటాయి అనేది ఇక్కడ అవసరం లేదు. అంటే పిఎక్స్లో 2 ఉన్నాయా, 1 ఉందా, పీవైలో 2 ఉన్నాయా, 1 ఉందా అనేది ఇప్పుడు ఇక్కడ మనం డీటెయిల్గా రాయాల్సిన అవసరం ఈ కండిషన్లో లేదు. కానీ మీకు క్వశ్చన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషనే రాయండి లేదంటే హున్స్ రూల్ రాయండి అనే క్వశ్చన్ వేస్తే మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా దేంట్లో పిఎక్స్లో ఎన్ని ఉన్నాయి, పీవైలో ఎన్ని ఉన్నాయి, పీజెడ్లో ఎన్ని ఉన్నాయి, పేరుగా ఉన్నాయా, లోన్గా ఉన్నాయా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లేకపోతే అక్కడ మీరు ఇలా రాస్తా అంటే అది హున్స్ రూల్కి ఎగ్జాంపుల్ కాదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమన్నప్పుడు మీరు ఖచ్చితంగా డీటెయిల్గా దాంట్లో పిఎక్స్లో ఎన్ని, పీవైలో ఎన్ని, పీజెడ్లో ఎన్ని. కానీ ఇక్కడ మనకు ఇది రఫ్ వర్క్. నీకు ఏమని అడుగుతాడంటే ఫ్లోరిన్ ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది, దాని బ్లాక్ ఏంటిది అని అడుగుతాడు. ఓకేనా? ఇది నువ్వు రాసుకొని దీన్ని బేస్ చేసుకొని నువ్వు చెప్పాలి ఏమని. ఓకే పీరియడ్ ఫస్ట్ బ్లాక్ రాద్దాం. బ్లాక్ ఈజీగానే తెలిసిపోతుంది కదా. ఏ బ్లాక్లో ఉంది? పీ బ్లాక్. సో పీరియడ్ ఏ పీరియడ్లో ఉంది? లాస్ట్ షెల్ ఏ షెల్? సెకండ్ షెల్. కాబట్టి పీరియడ్ నెంబర్ 2. ఇప్పుడు ఏ గ్రూప్లో ఉంది? సో గ్రూప్ 2 + 5 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టోటల్ కౌంట్ చేయాలి. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 + 5 ఎంత? 7 ఉంటే ఏమనాలి? 6 ఉంటే 16 అనాలి అన్నాను, 7 ఉంటే 17 అనాలి అన్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి కాబట్టి మీరు ఏమనాలి? అది 17th గ్రూప్లో ఉంది. ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని ఇంకోటి కూడా అడుగుతాడు, వ్యాలెన్సీ ఎంత అంటాడు. వ్యాలెన్సీ ఎంత? ఇప్పుడు మీరు ఇక్కడ 9th క్లాస్ రాసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతాయి కదా. ఫస్ట్ షెల్లో 2 ఉన్నాయి, సెకండ్ షెల్లో 7 ఉన్నాయి. సెకండ్ షెల్లో ఎన్ని ఉండాలి మొత్తం? కానీ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. ఇప్పుడు దాని వ్యాలెన్సీ 1. మరి వ్యాలెన్సీ 1, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమో 7. ఇంతకుముందు చెప్పింది అదే. ఈ నెంబరు వ్యాలెన్సీకి ఈక్వల్ కాదు. ఈ నెంబరు మీరు వ్యాలెన్సీ అనుకోవద్దు. దిస్ నెంబర్ ఇండికేటింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వ్యాలెన్సీ. అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఒక ఎలిమెంట్ ఇచ్చి దానికి సంబంధించినవి ఇవన్నీ రాయమంటాడు. ఇవన్నీ నేను దేన్ని బేస్ చేసుకొని రాశాను తెలుసా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటూ రాశాను. నీకు ఇదే రాయడం రాకపోతే దీంట్లో నువ్వు ఏది కూడా రాయడం రాదు. జస్ట్ నీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వస్తే ఈ నెంబర్ చూసుకోవాలి పీరియడ్, ఈ నెంబర్ చూసుకోవాలి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇది చూసుకొని బ్లాక్. సో దీంట్లో ఇంకెన్ని అవసరం పడతాయో లేకుంటే ఎన్ని లాస్ అవుతాయో చూసుకొని వ్యాలెన్సీ. తర్వాత ఇక్కడ అది పీ బ్లాక్ కాబట్టి దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 కాబట్టి 17, 6 అయితే 16, 16th గ్రూపు, 5 ఉంటే 15th గ్రూపు అని ఇలా చెప్తా. ఓకే, సో నేను ఆ టేబుల్ ఇక్కడే మీకు కనిపించుకుంటూ రాయాలి అనే ఉద్దేశంతో రఫ్గా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సరే, ఇప్పుడు నేను అది యూజ్ చేయకోకుండా కొన్ని రాద్దాము. 1, 2, 3 రాసి చెప్తాను. ఇంకొక 2 అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, నియాన్నే చూద్దాం, లేదంటే ఆర్గాన్ చూద్దాం. ఆర్గాన్ నెంబర్ 18. సో 9th క్లాస్లో రాస్తే 2, 8, 8. ఓకేనా? అయితే ఇది రాసుకొని పీరియడ్ చెప్పలేము, ఇది రాసుకొని బ్లాక్ చెప్పలేము, గ్రూప్ నెంబర్ కూడా చెప్పలేము. చెప్పచ్చు పీరియడ్ నెంబర్ ఒకటి చెప్పచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే థర్డ్ పీరియడ్లో ఉంటుంది. సరే, ఇప్పుడు మనం అసలుది రాద్దాం. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. నేను అందుకే ఏం చెప్పానంటే ఈ 2px2, 2py2, 2pz2 అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మైండ్లో తెలిసిపోతుంది, ఓ దాంట్లో మొత్తం 6 నింపొచ్చు అని. మీరు అదే ఇంకా సరిగా ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. సడన్గా ఒకటేసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక చిన్న స్లిప్ టెస్ట్ లాగా పెడతా. వీలైతే రేపు ఒక 10 minutesలో అందరూ 1 నుంచి 30 వరకు ఏం చేయాలి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్లిప్ టెస్ట్ రాయాలి. ఓకేనా? అందరికీ 1 నుంచి 30 వరకు స్లిప్ టెస్ట్ రేపు రాసేయండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రైట్, ఇప్పుడు బ్యాలెన్స్ షెల్ ఏది? థర్డ్ షెల్ వ్యాలెన్స్ షెల్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పీరియడ్ ఏ పీరియడ్ అమ్మా?
థర్డ్ పీరియడ్. ఓకే, ఆ బ్లాక్ ఏ బ్లాక్? దీన్ని బేస్ చేసుకొని పి బ్లాక్ అనాలి. ఓకే, గ్రూపు ఏ గ్రూపు? 2 + 6. 2 + 6 ఎంత? 8 కాబట్టి ఏమనాలి? 18th గ్రూప్ అనాలి. ఆ తర్వాత ఇంకేం చెప్పొచ్చు? వ్యాలెన్సీ ఎంత? దానికి ఏం అవసరం లేదు, లాస్ట్ చేసుకోదు కాబట్టి వ్యాలెన్సీ. తర్వాత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8. ఇలా మీకు ఒక 2, 3, 4 ఎలిమెంట్స్ ఇస్తాడు, వాటికి సంబంధించి ఇవన్నీ రాయమంటాడు. ఒక 3 ఇచ్చాడు, ఒక 4 ఇచ్చిండు అనుకో, ఒక్కొక్క ఎలిమెంట్ ఇలా రాసుకోవాలి. ఇది రాయిపోయినా అవసరం లేదు, ఇది రాయాలి, ఇది రాసి ఇవన్నీ ఇట్లా రాయాలి, ఇంకా ఎన్ని ఇస్తే అన్ని రాయాలి. ఇలా ఒక లాంగ్ ఆన్సర్కి వచ్చి అడుగుతాడు దేని మీద. సో ఇప్పుడు ఎందుకు ఒక ఎలిమెంట్ ఆ పొజిషన్లోనే ఉంది అనేది అర్థమవుతుంది కదా, రైట్. ఈ పి బ్లాక్లోనే ఎందుకు ఉందంటే దాని లాస్ట్ ఎలక్ట్రాన్స్ పిలో ఫిల్అప్ చేసి. డి బ్లాక్లోనే ఎందుకు ఎలిమెంట్స్ ఉన్నాయంటే దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంట. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? డి బ్లాక్లో ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఉన్నాయి మనకు కొన్ని ఎలిమెంట్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎస్ బ్లాక్లో ఉన్నాయి. సో అందుకే ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఎస్లో, కొన్ని డిలో, కొన్ని పిలో, కొన్ని ఎఫ్లో మనం అరేంజ్ చేసాము. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది, అది నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఇదైతే కంపల్సరీ మీకు నోట్ చేసుకోండి. ఓకే, రైట్. ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే రేపటి క్లాస్లో నేను అడగండి.